జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ఓ హనుమా, క్వతే రామేణ సంసర్గ, నువ్వు రాముడిని ఎక్కడ కలుసుకున్నావు? కథం జానాసి లక్ష్మణ, నువ్వు లక్ష్మణుణ్ణి ఎట్లా కలుసుకున్నావు? వానరాణాం నరాణాంచ కథం ఆసీత్ సమాగమ, ఈ వానరులకు నరులకు సమాగమము ఎట్లా కుదిరింది? ఓ హనుమా, నువ్వు నాకు రాముని లక్ష్మణుని గుర్తులు చెప్పు, వారికి ఉండేటటువంటి చిహ్నాలను చెప్పు. అట్లా చెబితే నాకు నమ్మకం కుదురుతుంది. ఆ రకంగా సీతమ్మ అనగానే వాయుపుత్రుడైనటువంటి హనుమ రామస్వరూపాన్ని, రామ లక్ష్మణ స్వరూపాన్ని ఈ రకంగా వర్ణిస్తున్నాడు. ఓ జనకరాజపుత్రి సీతాదేవి, నేను చూసిన రామలక్ష్మణుల చిహ్నములను ఇదిగో చెబుతున్నా, శృణు తాని, విను వాటన్నింటినీ. ఓ తల్లి సీతాదేవి, రామ కమలపత్రాక్ష, రాముడు సర్వాంగ సుందరుడు, తామర రేకుల వంటి కన్నులు కలవాడు రామచంద్రుడు. ఓ సీతాదేవి, సర్వసత్వ మనోహర, అందరి మనస్సులను ఆనందింపచేసేటటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఓ సీతాదేవి, రాముడికి కేవలము దేహ సౌందర్యమే కాదు, ఆత్మగుణములు కూడా ఉన్నాయి. తేజస్సులో సూర్యుడి లాంటి వాడు రామచంద్రుడు. క్షమయా పృథివీ సమః, సహనములో భూదేవి లాంటి వాడు రామచంద్రుడు. సీతాదేవి, రామభద్రుడు బుద్ధిలో బృహస్పతి లాంటివాడు, కీర్తిలో దేవేంద్రునితో సమానమైనటువంటి వాడు. శ్రీరామచంద్రుడు రక్షిత జీవలోకస్య, సకల జీవులను కాపాడేటటువంటి వాడమ్మా. స్వజనస్య అభిరక్షిత, తన వారిని కాపాడుకుంటాడమ్మా రాముడు. రక్షిత స్వస్య వృత్తస్య, తన నడవడికను కాపాడుకునేటటువంటి వాడు రామభద్రుడు. అమ్మా సీతాదేవి, ధర్మస్య చ పరంతపః, ధర్మాన్ని కాపాడేవాడమ్మా రామచంద్రుడు. శత్రువులను తప్పింపచేసేటటువంటి వాడు శ్రీరామచంద్రుడు అంటూ హనుమ శ్రీరామచంద్రుడి యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణములను గురించి సీతమ్మకు తన మీద నమ్మకం కలిగేటట్టుగా వర్ణించి చెబుతూ ఉన్నాడు. హనుమ సీతమ్మకు నమ్మకం కలిగించటం కోసమని శ్రీరామచంద్రుని గుణగణాలను వర్ణిస్తూ ఉన్నాడు. ఈ రకంగా అంటూ ఉన్నాడు, అమ్మా సీతాదేవి, శ్రీరామచంద్రుడు సకల ప్రపంచాన్ని కాపాడగలిగినటువంటి వాడు. మర్యాదానాంచ లోకస్య, లోక మర్యాదలను అనుసరించేటటువంటి మర్యాద పురుషోత్తముడమ్మా శ్రీరామచంద్రుడు. అంతేకాకుండా అందరి చేత మర్యాదలను అనుసరింపచేసేటటువంటి వాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు మహాతేజస్శాలి. అమ్మా సీతాదేవి, రాముడు మహానుభావుల చేత పూజింపబడేటటువంటి వాడు. రాముడు సకల విద్యా పారంగతుడమ్మా. అమ్మా రాముడు పెద్దలను పూజించేటటువంటి వాడు. రాముడు వినయశీలి. ఓ సీతాదేవి, యజుర్వేద వినీతశ్చ, యజుర్వేదమునందు ఆసక్తి కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఇతర వేదములను, వేదాంగములను తెలుసుకున్నటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఆజానుబాహుడు శ్రీరామచంద్రుడు. కంబుగ్రీవ, రాముని మెడ శంఖములాగా ఉంటుంది. నేత్రముల చివరన కొంచెం ఎర్రగా ఉంటుంది రాముడికి. అద్భుతమైనటువంటి కంఠధ్వని కలిగినటువంటి వాడు రాముడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.